తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి ఏమన్నాడు మొన్న, చివరి గింజ దాకా కొనాలి, కొనకపోతే కిషన్ రెడ్డి సంగతి చూస్తా, కేంద్ర ప్రభుత్వ సంగతి చూస్తా, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు మొన్నటిదాకా. ఇప్పుడేమంటున్నాడు, లేదు లేదు కేంద్రం మీద యుద్ధం చేస్తా, పొడి చేస్తా, నరికేస్తా అన్నాడు. ఇలా అదేం లేదు, ఆఖరికి నువ్వు ఎంత అంటే అంతనే బాంచనని చెప్పి ఇలా బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అనేది, మనమే మళ్ళీ విజృంభిస్తే తప్ప, మనమే మళ్ళీ కదం దొక్కితే తప్ప ఈ ప్రభుత్వం మారదు, వాళ్ళ ఆలోచన విధానం మారదు. ఒక మాట మాత్రం నేను మీకు చెప్పాలా, ఇవాళ ఏ కాంగ్రెస్ వాడైనా, మీ ఎమ్మెల్యే నాగరాజ్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, అందరూ ఒకటి అబద్ధం నేర్చుకున్నారు, మంచి డైలాగ్ నేర్చుకున్నారు. ఏమైందా పథకాలు ఎందుకు అమలు చేస్తలేరు అంటే, మొత్తం అప్పులపాలైపోయింది, ఆగమైపోయింది, మేమేం చేస్తాం, మా చేతిలో షిప్ ఉన్నది, ఏం చేయాలి, ఏడికెళ్ళి చేయాలి అని మాట్లాడుతున్నారు. ఒక మాట దయచేసి మీరందరూ కూడా మనసుకి ఎక్కించుకోవాలి, ఊర్లలో చెప్పాలి, చర్చ పెట్టాలి. ఎస్ అనుకుందాం, ఒక్క నిమిషం నువ్వు మీరు చెప్పే అబద్ధం ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయిండు అంటారు మీరు. వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బల్ల కొట్టుకున్నాడట. అట్లా వీళ్ళు కూడా పాలన చేతగాక, పరిపాలించేది చేతగాక, నడిపే దమ్ము లేక, పథకాలిచ్చే తెలివి లేక ఇలా కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నారు. కానీ ఒక నిమిషం మీరు చెప్పేది నిజమే అనుకుందాం, దబ్బన నిజమే అనుకుందాం. ఏం చేసిండు మరి కేసీఆర్ గారు? అప్పు చేసి 2,80,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. ఏం చేసిండు అంటే 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలలోనే వేసిండు కేసీఆర్. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలే. 11 సార్లు రైతు బంధించి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లోనే డైరెక్ట్ గా, వాళ్ళు అడగకుండా, దరఖాస్తు పెట్టకుండా, దండం పెట్టకుండా, దఫ్తర్ కోకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. 2 సార్లు రుణమాఫీ చేసిండు, లక్ష రెండిటి కలిపితే 29,000 కోట్లు. అంటే ఒక రుణమాఫీ, ఒక రైతు బంధు కలిపితేనే 1,02,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. అట్లాగే మొత్తం 24 గంటల కరెంటు మనకిచ్చేతందుకు, రైతులకు కాంగ్రెస్ ఉన్ననాడు కరెంటే దిక్కులేదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు చొప్పున ఉచిత కరెంటుకు రైతులకు ఇవ్వడానికి 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు మరి మన రాష్ట్రంలో ఉన్న విద్యుత్ పంపిణీ వ్యవస్థను మంచిగా చేసేందుకు పెట్టిండు. అంటే ఒక రైతులకు కరెంట్ ఇచ్చేందుకే 1,50,000 కోట్లు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? రైతులకు బ్రహ్మాండంగా కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి, తెలంగాణలో ఒక్క రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా తప్ప 8 జిల్లాలకు ఇవాళ కాళేశ్వరంతో నీళ్ల వల్ల లాభం జరిగింది. హైదరాబాద్ తాగునీటితో సహా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్లు పెడితే 8 జిల్లాలకు లాభం జరిగింది, పాత 8 జిల్లాలకు. అట్లాగే కేసీఆర్ అప్పు చేసిండు, నిజమే అనుకుందాం. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్. 1 కాదు 2 కాదు, మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలకు ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లకు మంచి విద్యాబుద్ధులు నేర్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 14 లక్షల మంది పిల్లలకు, ఆడపిల్లలకు ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చి లగ్గం చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మందికి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. 46 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్. అప్పు చేస్తే ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తా. జిల్లాలు కట్టించిండు, కలెక్టరేట్లు కట్టించిండు, కొత్త కమిషనరేట్లు కట్టించిండు, బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసిండు, తాండాలను పంచాయతీలు చేసిండు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు కేసీఆర్ గిన్ని చేసిండు 10 ఏళ్లలో. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రైతు వేదికలు కట్టిండు కేసీఆర్. నువ్వేం చేసినావు? 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. 4 లక్షల కోట్లు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. మనం 10 ఏళ్లలో చేసిన దానికంటే 1.5 రెట్లు ఎక్కువ చేసిండు. మరి ఏమైంది 4 లక్షల కోట్ల అప్పు? ఎవరి జేబులకు పోయింది? రైతు బంధు పెంచినవా? పెన్షన్ పెంచినవా? ఆడపిల్లలకు 2,500 ఇస్తాను ఇచ్చినవా? ఏం పని చేసినావు? మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తాను ఇచ్చినవా? ఎవరికి ఇచ్చినావు?
స్కూటీలు ఇస్తా అన్నవి ఇచ్చినవా? కొత్త చెరువు కట్టినవా? కొత్తగా ఒక్క పని చేసినవా?